వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పవిత్ర అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి ఊహించని వేగంతో కరుగుతుంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే శివలింగం పరిణామం గణనీయంగా తగ్గిపోయినట్టు వైరల్ అవుతున్న చిత్రాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది నిజంగా వాతావరణ మార్పుల ప్రభావమా, గ్లోబల్ వార్మింగ్ కారణమా, హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతోందా, లేక ప్రతి ఏడాది జరిగే సహజ ప్రక్రియలో భాగమేనా? అమర్నాథ్ శివలింగం కరుగుదల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కరుగుతున్న అమర్నాథ్ శివలింగం. పవిత్ర అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం వేగంగా కరుగుతుంది. ఎందుకు కరుగుతుంది? కారణాలేంటి? కేవలం 5 రోజుల్లోనే పరిణామం గణనీయంగా తగ్గినట్లు చిత్రాలు సూచిస్తున్నాయి. శివలింగం భారీ స్థాయిలో మంచు శివలింగ ఆకారం ఉంటుంది. భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే కరుగుతుందా, లేకపోతే అధిక సంఖ్యలో భక్తుడి తాకిడి, అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్లే ఇలా జరుగుతుందా అనేది తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భక్తుల్లో ఆందోళన చర్చనీయాంశంగా మారింది శివలింగానికి సంబంధించి. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో దేశ విదేశాల నుంచి, పలు ప్రాంతాల నుంచి, పలు దేశాల నుంచి భక్తులు అమర్నాథ శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ శివలింగం కరిగిపోతుందంటే ఆ బాధ మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించలేకపోతున్నామనే బాధ భక్తుల్లో అయితే నెలకొంది. అసలు ఎందుకు కరుగుతుంది, పరిణామాలు ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. మరోపక్క 5 రోజుల్లోనే భారీ మార్పు సంభవించింది. శివలింగం 5 రోజుల్లోనే ఈ మార్పు సంభవించడంతో భక్తుల్లో అసహనం నెలకొందని చెప్పాలి. 5 రోజుల క్రితం భారీ ఆకారంలో కనిపించింది శివలింగం. ఆ అద్భుత ఘట్టాన్ని కొంతమంది వీక్షించారు. కానీ ఇంకా మిగతా భక్తులు మాత్రం కొంత నిరాశకు గురయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న పరిణామంలోకి మారింది మంచు శివలింగం. ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్న తేడా ఖచ్చితంగా చూడొచ్చు మీరు కూడా. సహజంగా మంచులింగం కరిగే ప్రక్రియ వేగవంతమైందనే చర్చ అయితే జరుగుతుంది. అంటే 5 రోజుల్లోనే పరిణామం భారీగా తగ్గిపోయిందని చెప్తున్నారు. ఎందుకు కరుగుతోంది? కారణం ఏంటి? హిమాలయాల్లో మంచు వేగంగా కరగడమే కారణమా, లేకపోతే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు తెలుస్తుందా? హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఎస్, ఖచ్చితంగా హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం మూలానే మంచు శివలింగం కరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇస్తున్నారు. దీనివల్లే మంచు లింగం అంత వేగంగా కరుగుతుంది. 5 రోజుల్లోనే ఇంత మార్పు వచ్చిందని చెప్తున్నారు. తక్కువ మంచు కురవడం, అధిక వేడి ప్రభావం అనే చెప్పాలి. తక్కువ మంచు కురవడం వల్లే, అధిక వేడి ప్రభావం కలగడం వల్లే మంచు లింగం 5 రోజుల్లోనే భారీ స్థాయిలో తగ్గింది. గుహలోని ఉష్ణోగ్రత, తేమ మార్పుల ప్రభావం. గృహలోని అందులో భక్తుల తాకిడి కూడా అధిక సంఖ్యలోనే ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇట్లా ఉష్ణోగ్రతలు తక్కువగా, తేమ శాతం గృహలో కూడా తక్కువగా ఉండడం వల్లే మంచు లింగం తగ్గిపోయింది. నిపుణులు అసలు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అమర్నాథ్ గృహలో ఏంటి ఆ తేడా? అంటే ఈ సంవత్సరం అమర్నాథ్ శివలింగం సహజంగా ఏర్పడే మంచు నిర్మాణం. ప్రతి సంవత్సరం మంచు ఆకారం చాలా దట్టంగా శివలింగ ఆకారంలో ఏర్పడుతుంది. భక్తులు ఎంతో భక్తి పారవస్యంతో శివలింగ నామస్మరణ చేసుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అక్కడ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లుంటాయి. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకు వచ్చి భక్తులు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఆ క్షణాన, అంటే శివలింగం దర్శించుకున్న క్షణాన వాళ్ళ సంతోషం వర్ణాతీతం. ప్రతి ఏడాది పరిణామం మారడం సాధారణ ప్రక్రియ. ప్రతి ఏడాది పరిణామం మారుతున్నా కానీ ఈ స్థాయిలో మారడం అనేది ఇదే మొదటిసారి. వాతావరణ పరిస్థితులను బట్టి పెరుగుదల, తగ్గుదల ఉంటుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి బేసిక్గా ఎప్పుడైనా హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ఇది భారీ స్థాయిలోనే తగ్గుదల ఉందన్నమాట. ఇది సాధారణంగా, అంటే అసాధారణం కాదని కూడా పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అసాధారణం కాదని పర్యావరణ నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారు. అంటే శివలింగం వేగవంతంగా కరిగిపోవడానికి భక్తుల రద్దీ ప్రభావం అధికంగా ఉందా? ఇది కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాత్రలో లక్షలాది మంది భక్తులు రాక గుహలో స్వల్ప ఉష్ణోగ్రత పెరిగే అవకాశం. అంటే భక్తులు అధిక సంఖ్యలో గుంపులుగా అక్కడికి చేరుకోవడం మూలాన కూడా, అంటే ఉష్ణోగ్రతలు తోడైనా భక్తులు అధిక సంఖ్యలో రావడం మూల అక్కడ వేడి కొంచెం అనేది పెరుగుతుంది. ఇప్పుడు పచ్చని చెట్లు ఉన్నాయి అనుకోండి, మనకు అక్కడ చల్లగా ఉంటుంది. కానీ ఎక్కువ వేడి, అంటే ఇప్పుడు జనసంచారం ఎక్కువ ఉన్న చోట కొంత వేడి ఉంటుంది ఖచ్చితంగా. ఆ వేడి ప్రభావం మూలాన కూడా శివలింగం కరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నమాట. మానవ కదలికల ప్రభావంపై కూడా పరిశీలన. అయితే ప్రధాన కారణం ప్రకృతి పరిస్థితులేనని చెప్తున్నారు. మానవ కదలికలు కొంతున్నా ప్రధాన కారణం మాత్రం
ప్రకృతికి సంబంధించిన విషయాలనే చెప్తున్నారన్నమాట. ప్రకృతి హెచ్చరికేనా? ఇది ప్రకృతి మనకు హెచ్చరిక చేస్తుందా గ్లోబల్ వార్మింగ్ సంబంధించి? ఎస్, గ్లోబల్ వార్మింగ్ పై మళ్ళీ చర్చ జరుగుతుంది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతుంది. మరో పక్క చూసుకుంటే ఇటు వర్ష ప్రభావాలు కూడా కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉన్నాయి. పొలాలు కూడా ఎండిపోతున్నాయి. అంటే మనకు తెలుస్తుంది కదా, ఎలినినో అంటే ఆ ప్రభావాల వల్ల వర్షాలు పడక చాలా సమస్యలు వస్తున్నాయి. ఇటు అమర్నాథ్ గుహలో కూడా వేడి ఎక్కువగా ఉండడం వల్లే ఈ సమస్య ఉందని చెప్తున్నారు. హిమాలయాల్లో వేగంగా కరుగుతుంది మంచు. పవిత్ర క్షేత్రాలపై వాతావరణ మార్పులు ప్రభావం పడుతుంది. ప్రకృతి పరిరక్షణే భవిష్యత్ తరాలకు రక్షణ. ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది. కానీ మనం అలా చేయటల్లా. ఎక్కడ చూసినా బిల్డింగ్లు, చెట్లు కనపడడం లేదు. భావితరాలకు ఏం అందించాలి? భావితరాలకు ఏం అందిస్తున్నాం మనం? కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది భూమి. అది గమనించాలి. అమర్నాథ్ శివలింగ పరిణామం మారడం సహజ ప్రక్రియ అయినప్పటికీ వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. శివలింగం ఆకారం మారడం సహజ ప్రక్రియ అయినా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా ఈ వాతావరణ మార్పులు చూస్తే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్ తరాలకు ఏమిస్తున్నాం మనం అనేది కూడా వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు ఎంత ఉష్ణోగ్రతలు ఎక్కువైపోతున్నాయి ఉండే కొంది. అయితే ఇది మనకి ఖచ్చితంగా ప్రకృతి హెచ్చరిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అమర్నాథ్ శివలింగం ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు అధికంగా అవ్వడం వల్లే కరిగిపోతుందన్నమాట. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది. ప్రకృతి మనల్ని కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. అది అందరూ గమనించుకోవాలి. ఇప్పటికైనా కాలుష్య కోరల్లోంచి మనం బయటపడాలి, రక్షించుకోవాలి. భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే సౌకర్యవంతమైన వెసులుబాటు మనం కల్పించాలి. మనం పూనుకోవాలన్నమాట. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ సివిఆర్.